మద్యం కొనుగోళ్ల వ్యవహారం కేసులో అరెస్ట్ నుంచి తమకు రక్షణ కల్పించాలని ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, భారతీయ సిమెంట్స్ బాలాజీ గోవిందప్ప పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ మే 8కి వాయిదా పడింది. ఏపీ హైకోర్టులో మే 7న విచారణ ఉన్న నేపథ్యంలో కేసు వాయిదా వేశారు. మే 7వ తేదీన ఆలస్యం లేకుండా విచారణ జరపాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణ మే 8కి వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కీలక అంశాలు చూద్దాం. మద్యం కొనుగోళ్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని పిటిషన్దారులు పేర్కొన్నారు. ఈ వ్యవహారం అంతా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ పరిధిలోనిదని స్పష్టం చేశారు. తాము కుట్రదారులమని చెప్పేందుకు ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇదే కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి అరెస్ట్ నుంచి రక్షణ కల్పించారని గుర్తు చేశారు. మద్యం కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తేల్చిందని చెప్పారు. తమపై ఆరోపణలు చేయడం వేధింపులో భాగమేనంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం కొనుగోళ్లలో తమ పాత్ర ఉందనే ఆరోపణలకు ఆధారాలు ఉంటే ఏసీబీ వద్దే ఉంటాయని, అలాంటప్పుడు ఆ ఆధారాలను తాము ఎలా తారుమారు చేయగలమని పిటిషన్దారులు ప్రశ్నించారు. తమ స్థాయిని తగ్గించి అవమానించే ఉద్దేశంతోనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని కోర్టుకు తెలియజేశారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి. 8కి వాయిదా పడేట్టుగా తెలుస్తుంది. అయితే పలు అంశాలని ప్రస్తావించినట్టుగా పిటిషన్లో కూడా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో అరెస్టు నుంచి తమకు రక్షణ కల్పించాలని ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసినటువంటి పిటిషన్లపైన ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మహాదేవన్తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపించగా, ఏపీ ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూత్రా, ముకుల్ రోహ్తగి వాదనలు వినిపించారు. సో ఈ సందర్భంగా పిటిషనర్స్ క్లియర్ గా చెప్పారు, పిటిషన్ లో తమకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు, కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు బనాయించారని, మద్యం కొనుగోలులో ఈ విధానంలో ఎలాంటి అక్రమాలు లేవని ఇప్పటికే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా తేల్చి చెప్పినటువంటి అంశాన్ని పిటిషన్ లో ఉదహరించారు. సో ఇవన్నీ కూడా కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తమను అవమానించేందుకు, తమ స్థాయిని ప్రజల్లో పల్సన చేసేందుకు ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. అలాగే ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి విషయాలు కూడా ఎలాంటి అక్రమాలు జరగలేదని, ఎలాంటి దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కనుక ఉంటే ఇప్పుడే తారుమారు చేసేటువంటి అవకాశం కూడా ఎక్కడ ఉంటుంది, ఏసీబీ దగ్గరే ఆధారాలు ఉంటాయి కదా, ఇందులో తారుమారు చేసేటువంటి అవకాశం ఎక్కడ ఉంటుందని పిటిషనర్లు ప్రశ్నించినటువంటి పరిస్థితి. అలాగే ఈ కేసులో ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించినటువంటి నేపథ్యంలో తమకు కూడా ఈ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. సో ఈ అన్ని అంశాలు కూడా సుప్రీంకోర్టు ముందున్నాయి. సో ఈ పరిస్థితుల మధ్యలో సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తూ ఏపీ హైకోర్టులో ఈ అంశాలన్నీ తాము న్యాయమూర్తికి చెప్పేటువంటి అంశంలో ఏపీ హైకోర్టు తమ వాదనలు పట్టించుకోలేదు, దాని కారణంగానే తాము సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని క్లియర్ గా సుప్రీంకోర్టు ముందు ఆయన వాదనలు వినిపించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో నిజానికి కేసును మే 13వ తేదీన ట్యాగ్ చేయాలని భావించినప్పటికీ ఆ కేసు ఆలస్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో ముందుగానే మే 8వ తేదీన ఈ కేసును విచారిస్తున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మే 7వ తేదీన హైకోర్టులో ఈ కేసు విచారణ నేపథ్యంలో ఆ రోజు ఆలస్యం లేకుండా విచారణ చేయాలని, దానిపైన ఒక నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచన చేసింది. సో ఆ రోజున 7వ తేదీన ఎలాంటి నిర్ణయం వచ్చినప్పటికీ వెంటనే మే 8వ తేదీన ఈ కేసును విచారిస్తామని, దీనికి సంబంధించి పిటిషనర్ కోరుతున్నటువంటి అరెస్టు నుంచి రక్షణకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా వింటామని సుప్రీంకోర్టు ఈ కేసును మే 8వ తేదీకి వాయిదా వేసింది. All right, Venkatesh, thanks for the detailed inputs.